రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్పర్సన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ అధ్యక్షతన ఏలూరు రూరల్ మండలం మాదేపల్లి గ్రామం నందు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు। ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి మాట్లాడుతూ కార్మిక దినోత్సవం సందర్భంగా మే 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు నిర్వహించిన వారోత్సవాల్లో భాగంగా చివరి రోజున మాదేపల్లి గ్రామం నందు అసంఘటిత కార్మికులకు చట్టాలపైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు। ఈ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన విజ్ఞాన సదస్సుల్లో అత్యధికంగా మహిళలు శ్రామికులు పాల్గొంటున్నారని ఇది శుభ పరిణామమని అన్నారు। మహిళలు వంటింటికే పరిమితం కాకుండా శ్రమజీవులై కుటుంబ ఆర్థిక స్వావలంబన కోసం ఎంతో కృషి చేస్తున్నారని ఇది హర్షించదగ్గ విషయమని తెలిపారు। స్థిరాస్తి విషయాల్లో గాని మరి ఏ ఇతర సమస్యలు ఎదురైనా జిల్లా న్యాయ సేవాధికారి అధికార సంస్థను సంప్రదించితే ఉచిత న్యాయ సహాయం అందిస్తుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్ కోరారు। ఈ కార్యక్రమంలో జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి సూర్యచక్రవేణి, న్యాయవాది పి రత్నరాజు, ఏపీడీ విక్టర్, ఎంపీడీఓ శ్రీలత, గ్రామ కార్యదర్శి వై సుమలత, గ్రామ సర్పంచ్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఆదేశ సూత్రాలు ఉన్నాయి। అంటే ఏంటంటే ఎక్కడైతే కార్మికులు కర్షకులు పనిచేసేవాళ్ళు ఉన్నారో, వర్కింగ్ క్లాస్ ఉన్నదో వాళ్ళకు కొన్ని హక్కులు క్రియేట్ చేయని, ఆ హక్కుల గురించి తెలుసుకోవాలో వద్దా మనం కదా, ఆ హక్కులు తెలుసుకోవడానికి మీకు అవగాహన కలిగించడానికి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉన్నాం, ఓకేనా। అయితే మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ 16, 19 ఏం చెప్తుందంటే మీరందరూ కూడా అసోసియేషన్ ఫామ్ చేసుకోవచ్చు, మీకు ఒక లీడర్ని పెట్టుకోవచ్చు, మీ సమస్య ఉంటే కనుక వాళ్ళ ద్వారా తీసుకురావచ్చు। ఎవరికి తీసుకురావచ్చు? ఇప్పుడు 100 రోజులు పని దినాలు ఉన్నాయి కదా, దానికి ఎంతమంది మీ అందరూ అటెండ్ అవుతున్నారు కదా, దాంట్లో మీకు నెలకోసారి ఇస్తున్నారా, వారానికి ఒకసారి ఇస్తున్నారా డబ్బులు? ఇట్లాంటి కొన్ని సమస్యలు ఉంటాయి। అట్లాగే పని కొంతమంది కల్పిస్తున్నారా, అందరికీ కల్పిస్తున్నారా? అందరికీ కల్పిస్తున్నారా ఈ గ్రామంలో? వెరీ గుడ్। అలాంటి సమస్యలు ఉంటే కనుక మీ నాయకుల ద్వారా వచ్చి మాట్లాడవచ్చు, మీకు సమస్యలు ఉంటే మాట్లాడుకోవచ్చు। ఆ విధంగా అసోసియేషన్ ఫామ్ చేసుకోవడానికి ఇదివరకు మనకి అది గ్యారంటీ లేదు, అసోసియేషన్ ఫామ్ చేసుకోకూడదు, తర్వాత సమ్మెలు చేయకూడదు, ఇలాంటివి ఉండేవి సంఘటిత రంగంలో వాళ్ళకి। అట్లా కాదు, సమ్మెలు చేయాలి, వాళ్ళకి అసోసియేషన్ ఉండాలి, ఒక నాయకుడు ఉండాలి, వీళ్ళందరూ కూడా రిప్రజెంట్ చేయడం అంటే వీళ్ళ తరపున మాట్లాడటానికి ఒక నాయకుడిని ఎంచుకునే ఆ హక్కు కల్పించింది మనకి రాజ్యాంగం। అదేవిధంగా ఆర్టికల్ 42, 42, 43 ఇవన్నీ కూడా సంబంధిత ప్రభుత్వాల బాధ్యత మీ సంక్షేమం। ఎందుకంటే మీరు చేసే పని దేశాభివృద్ధి జరుగుతుంది। అంటే మీరంటే వ్యవసాయ కూలీలు, అలాగే కన్స్ట్రక్షన్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉండే కూలీలు, స్ట్రీట్ వెండర్సు, ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు, సొంత పనులు చేసుకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా అసంఘటిత రంగంలోకి వస్తారు। సంఘటిత రంగంలో పనిచేసే వాళ్ళకి ఏ అయితే హక్కులు వర్తిస్తాయో చట్టాల్లో అవి రావని చెప్పి వాళ్ళకి ఏంటంటే భరోసా అనేది ఉండదు, వాళ్ళకి భరోసా ఇవ్వాలి। ఎలా ఇవ్వాలి? అందుకని చెప్పి ఈ శ్రమ్ పోర్టల్ అని చెప్పి ఒకటి తయారు చేశాం, మీరందరూ దాంట్లో నమోదు చేసుకుంటున్నారు। ఒకవేళ చేసుకోకపోతే కనుక మీ ఆధార్ కార్డు ఇస్తే, మీ ఫోన్ నెంబర్ దేనికైతే లింక్ అయి ఉంటుందో అది కనుక మీరు ఇస్తే నమోదవుతుంది। దానివల్ల ఉపయోగం ఏంటంటే సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏమన్నా ఉంటే కనుక దాంట్లో కనపడుతూ ఉంటాయి, మీకు కార్డు ఇస్తారు। అదేవిధంగా మీరు పనిచేసేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే, పొరపాటున ఏదైనా ఒక చెయ్యి కానీ కాలు కానీ విరిగినా, లేకపోతే ఒకవేళ మరణించినా కూడా 2 లక్షల పైబడే మీకు ప్రమాద బీమా వస్తుంది। దాని గురించే ఈ శ్రమ్ పోర్టల్ అని చెప్పి పెట్టడం జరిగింది।